కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ పుట్ట మధు అని ఆయన మాటలు చూస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్లు ఉందని కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎస్ అన్వర్ సింగిల్ విండో చైర్మన్ ఎనగంటి భాస్కర్ రావులు ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పుట్ట మధు ఎమ్మెల్యేగా జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ముందు కమిషన్లు ఇస్తేనే అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టిన చరిత్ర నీది కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇల్లు సైతం లేని నీకు కోట్లాది రూపాయల రాజగృహ ఇంద్రభవనం, చాపల చెరువులు, ఫామ్ హౌస్లు, ఆస్తిపాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని కమిషన్లతోనే సంపాదించినవి కావా అని అన్నారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మచ్చలేని నాయకుడని, అవినీతి అక్రమాలను దరిదాపులోకి రానివ్వని మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్నాడని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కోట్లాది రూపాయల కమిషన్లు తీసుకున్న ఘనత పుట్ట మధుదని ఆరోపించారు. కమాన్పూర్ మాజీ జడ్పీటీసీ పుట్ట మధుకర్ మాట్లాడిన మాటలు చాలా సిగ్గుచేటుగా ఉన్నది. మంతని ప్రజానికం యావత్ రాష్ట్రం బాధపడే విధంగా ఒక అవగాహన లేని రాహిత్యంతో సన్నాదేశాన్ని సంబోధించడం చాలా హేయమైన చర్య. దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. చదువుకున్న సన్నాసి, చదువురాని సన్నాసి ఏ విధంగా మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ గతంలో తెలిసింది, నిన్న పూర్తిగా తెలిసింది. ఎందుకంటే రాష్ట్రం గతంలో జరిగిన అవినీతి మీద, కాళేశ్వరం జరిగిన అవినీతి మీద ఘోష్ కమిషన్ వేసిన తర్వాత అది అసెంబ్లీ ఆమోదంతో ఘోష్ కమిషన్ వేసి వారు ఏదైతే ఘోష్ కమిషన్ ఇచ్చిన తీర్పును శిరసావిస్తూ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అధికారులు కానీ ఒక నిపుణులు కానీ ఏదైతే ఒక కమిటీ నివేదిక ఇచ్చిందో దాని ప్రకారం మెదలవలసిన బాధ్యత, ఆచరించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం. అదేవిధంగా నిన్నటి రోజున అధిక వర్షాల వల్ల ఎల్లంపల్లి నుంచి దాదాపు 7,000 క్యూసెక్ల నీరు బయటికి పంపించడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే అక్కడ నిల్వ పెట్టుకునే అవకాశం లేనందున బయటికి పంపించడం జరిగింది. దాన్ని చూసి గేట్లు తెరవలేదు, అది ఇది అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుత్వం ఘోష్ కమిషన్ ఏదైతే ఎన్డీఎస్ నేషనల్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏదైతే ప్రతిపాదన చేసినారో దాన్ని రేపటి రోజున చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో రకంగా నేను రాజకీయ లబ్ధి పొందాలని ఒక ఆలోచన కొద్దే సన్నాసి అది ఆ విధంగా మాట్లాడడం జరిగింది. మాకు ఆ విధంగా మాకు చేత కాదు. ఎందుకంటే మా గురువులు మా శ్రీపాదరావు గారు కానీ, శ్రీధర్ బాబు కానీ, శ్రీనిబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ఒక మంచిగా మాట్లాడాలి, మంచిగా నేర్చుకోవాలనే ఒక ఆలోచన మాకు ఉన్నది. కాబట్టి మేము అంత దూరం మేము సన్నాసి అనే దూరం మేము పోతలేము. ఇక ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం మన మంత్రిని వైపు చూస్తూ ఉన్నదో రాష్ట్రంలోనే వాస్తవంగా అందరి దృష్టి మన నాయకుడు శ్రీధర్ బాబు గారి పైన ఉన్నది. ఆయనను ఎటువంటి రకంగా అబాస్పాలు చేద్దామని ఇతనికి ఉన్నా కానీ అది